ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సాగర సంగమం నృత్యంలోనే సుఖాన్ని, దుఃఖాన్ని, ప్రేమను, విరహాన్ని చవిచూసిన ఓ నిస్వార్థ కళాకారుని కథ ఇది. 1983 జూన్ 3న తెలుగులో సాగర సంగమం, తమిళంలో సలంగై ఒలి, మలయాళంలో సాగర సంగమంగా ఒకే రోజున విడుదలయ్యాయి. 3 భాషల్లో అఖండ విజయం సాధించింది. శంకరాభరణం అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తర్వాత అదే కాంబినేషన్లో అయిన కె. విశ్వనాథ్ అలాగే నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కలయికలో వచ్చిన మరో సంచలన కళాఖండం సాగర సంగమం. సప్తపది తరువాత నృత్య కళాకారుడి జీవిత నేపథ్యంలో కమల్ హాసన్తో ఓ సినిమా చేయాలనుకున్నారు దర్శకులు కె. విశ్వనాథ్ గారు. దీనికి చేగొండి హరిరామ జోగయ్య, అల్లు అరవింద్, వివి శాస్త్రి నిర్మాతలు. సంగీత దర్శకుడిగా ఎంఎస్ విశ్వనాథ్ని ఎంపిక చేసుకుని మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభించారు. అయితే ఆ సినిమా ఆగిపోయింది. సీతాకోక చిలుక తర్వాత తనతో సినిమా చేయడానికి వచ్చిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకి ఈ ఆగిపోయిన సినిమా కథను వినిపించారు విశ్వనాథ్ గారు. అది నచ్చడంతో వెంటనే నిర్మాణ పనులు మొదలు పెట్టేశారు ఏడిద నాగేశ్వరరావు గారు. ముందుగా ఈ సినిమాకు వేరే పేరు అనుకున్నారు. ఏడిద నాగేశ్వరరావు సీతాకోక చిలుక సినిమాకు ముందుగా సాగర సంగమం టైటిల్ పెడదామనుకున్నారు. కానీ చివరిగా సీతాకోక చిలుక ఫైనల్ చేశారు. అప్పట్లో ఈ సినిమా టైటిల్ ఏడిద నాగేశ్వరరావు గారి దగ్గరే ఉంది. సాగర సంగమానికి ముందుగా మహామనిషితో పాటు పలు టైటిల్స్ పరిశీలనలకు వచ్చాయి. చివరిగా సీతాకోక చిలుక సినిమా కోసం అనుకున్న సాగర సంగమంను ఈ సినిమాకు పెట్టారు. కె. విశ్వనాథ్, కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం కూడా సాగర సంగమమే. హీరో పాత్రకు కమల్ హాసన్ని సంప్రదించగా ఆయన నిరాకరించారు. సినిమా అంతా ముసలివాడిగా కనిపిస్తే ఆ తర్వాత అలాంటి పాత్రలే వస్తాయన్నది కమల్ భయం. పైగా అంతకుముందు ముసలివాడిగా నటించిన కడల్ మీన్గల్ అనే తమిళ మూవీ ఫ్లాప్ అవడంతో ఆయన ఆ సెంటిమెంట్ను బలంగా పట్టుకున్నారు. అయితే ఆ పాత్రను కమల్ హాసన్తోనే చేయించాలని నిర్మాత నాగేశ్వరరావు 5-6 నెలలు ఆయన వెంటపడి బతిమాలి మరీ ఒప్పించారట. ఇక హీరోయిన్ను కూడా ముందు జయసుధను అనుకున్నారు. ఆమెకు వేరే సినిమాలతో ఖాళీ లేకపోవడంతో చివరికి జయప్రదను ఎంచుకున్నారు. శైలజ పాత్రకు క్లాసికల్ డాన్స్ తెలిసిన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవాలని అనుకున్నారు విశ్వనాథ్. అయితే అప్పుడే డాన్స్ నేర్చుకుంటున్న ఎస్పీబీ చెల్లెలు ఎస్పీ శైలజను ఆ పాత్రకు నిర్మాత నాగేశ్వరరావే సిఫార్సు చేశారట. శంకరాభరణంతో మంచి పేరు తెచ్చుకున్న మంజు భార్గవి ఈ సినిమాలో ఓ పెళ్లి సన్నివేశంలో నృత్య ప్రదర్శన ఇస్తూ కనిపిస్తుంది. ఈ సినిమాను మద్రాసు, విశాఖ, హైదరాబాద్, ఊటీలో చిత్రీకరించారు. వేవేల గోపమ్మల పాటను విశాఖ భీమిలి బీచ్లో ఉన్న పార్క్ హోటల్లో, అందులో వచ్చే ఊహా దృశ్యాలను మద్రాసులోని విజయ్ గార్డెన్స్లో తీశారు. జయప్రద ఇంట్లో జరిగే సన్నివేశాలు, మౌనమేలనోయి పాట, సముద్రపు ఒడ్డులో తీసిన సన్నివేశాలన్నీ కూడా విశాఖపట్నంలోనే షూట్ చేశారు. ఓం నమ శివాయ పాటను హైదరాబాద్లో చిత్రీకరించారు. పత్రికా కార్యాలయంలోని సన్నివేశాలను ఖైరతాబాద్లోని ఈనాడు కార్యాలయంలో తీశారు. మద్య మత్తులో బావి మీదున్న పైపుపై కమల్ హాసన్ డాన్స్ చేసే తకిడ దదిమి సాంగ్ను మద్రాసులోని అరుణాచలం స్టూడియోస్లో 30 అడుగుల బావి సెట్ వేసి తీశారు. నాద వినోదము పాటను ఊటీలో తీశారు. శాంతారాం తీసిన జనక్ జనక్ పాయల్ బాజే, నవరంగ్ సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన గోపీకృష్ణ ఈ పాటకు డాన్స్ డైరెక్షన్ చేశారు. ఆయన ఈ పాట కోసమే ప్రత్యేకంగా బొంబాయి నుంచి వచ్చారు. క్లైమాక్స్లో వచ్చే వేదం అనువనున నాదం పాట చిత్రీకరణకు ముందు కమల్కు ఓ హిందీ సినిమా షూటింగ్లో కాలికి తీవ్రమైన గాయమైంది. దీంతో నెల రోజుల పాటు షూటింగ్ ఆగిపోయింది. అప్పటికి ఆయన కోలుకోలేదు. అడుగు తీసి అడుగేసే పరిస్థితి లేదు. అయినా సినిమా రిలీజ్కు లేట్ అవుతుందని కమల్ ఆ పాటకు డాన్స్ చేయడానికి ముందుకొచ్చారు. షాట్ అనగానే డాన్స్ చేయడం, కట్ చెప్పగానే కింద పడిపోవడం, అలా ఆ పాట కంప్లీట్ చేశారు. శరత్ బాబుతో కలిసి సరదాగా డబ్బింగ్ థియేటర్కు వచ్చిన నటుడు రాజేంద్ర ప్రసాద్ను నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అడగడంతో ఈ సినిమాలో శైలజ ప్రియుడిగా నటించిన అరుణ్ కుమార్కు డబ్బింగ్ చెప్పారు. జయప్రద భర్తగా చేసిన మోహన్ శర్మకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పారు. వేవేల గోపమ్మల పాటలో దర్శకుడిగా నటించిన వ్యక్తికి నిర్మాత నాగేశ్వరరావు డబ్బింగ్ చెప్పారు.